ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నా కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం గురించి మీతో మాట్లాడటకు ఉద్దేశం కలిగి ఉన్నాను. మొదటి అధ్యాయంలో మొదటి వచనం చూసుకున్నాం. దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, ఒక పాపల మార్గాన్ని నిలవక అపహాస్కులు కూర్చుంటే చోట కూర్చుండక. దుష్టులు వాళ్ళ ఆలోచన విధానాలను, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్రియలు అన్ని చెడ్డగా ఉంటాయి. ఒక విశ్వాసి దుష్టులతో సాంగత్యం చేయకూడదు. వాళ్ళతో కలిసి నడవటం, వాళ్ళతో కలిసి కూర్చోవటం కానీ, వారితో సహవాసం కలిగి ఉండకూడదని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. 2వ వచనంలో చూస్తే, యెహోవా ధర్మశాస్త్రంలో దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. నిత్యము ధ్యానించే స్థితిలోకి మార్చబడాలి ఒక విశ్వాసి. ప్రార్థించడమే కాదు కానీ లేఖనాలను చదువుట, చదవకపోతే ధ్యానించలేము, ధ్యానించలేకపోతే ఎప్పుడు ధన్యులం కాలేము అనేది మీ వద్దకు నేను తీసుకురావాలని అనుకుంటూ ఉన్నాను. ధ్యానించే స్థితిలోకి ఒక విశ్వాసి మార్చబడాలి. ధన్యులు అంటున్నారు. ధన్యుడు అంటే ఒక మంచి స్థాయి. మనం ఏ స్థితిలో ఉన్నాము? ధన్యులుగా ఉన్నామా, దరిద్రులుగా ఉన్నామా? దేవుని లేఖనాలను చదువుతూ దాన్ని ధ్యానించే స్థితిలోకి మార్చబడితే ధన్యులంగా తీర్చిదిద్దబడతాము. అలాగే 3వ వచనంలో, అతడు నీటి కాలు వేరున నాటబడింది, ఆకువాడుక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును. నీతిమంతులుగా ఉండాలంటే ఒక ధన్యకరమైన జీవితం. కొన్ని చెట్లు నాటబడే స్థితిలో ఉంటాయి, కొన్ని వాటికంతట అవే మలిచే స్థితిలో ఉంటాయి. వాటికంతట అవే మలిచి అడవిలో ఉన్న ఆ చెట్లని పోషణ సరిగా ఉండదు, వాటికి నీరు పెట్టేవారు ఉండరు, ఎరువు వేసేవాళ్ళు ఉండరు. కాబట్టి అవి ఒకానొక స్థితిలో ఎండిపోయే స్థితిలో ఉంటాయి. కానీ నాటబడిన చెట్లు, రైతు వాటికి ఎరువిచ్చి నీరు పెట్టి ఫలాల కోసం ఎదురు చూసే స్థితిలో ఉంటాం. అలాగే దేవుడు మనకి పోషణ ఇచ్చి మనలో నుంచి ఫలాలు ఆశించే స్థితిలో దేవుడు ఉన్నాడు. ఆ రీతిగా మనం ఫలించే అనుభవంలోకి రావాలని దేవుని యొక్క ఉద్దేశం. 4వ వచనం చూద్దాం. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. ఒక గాలి కొట్టినప్పుడు పొట్టు ఏ రీతిగా ఎగిరిపోతుందో దుష్టులు ఆ రీతిగా ఉంటారు. ఒక నామకార్థ క్రైస్తవులను కూడా మనం దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సంఘాలకి కొన్ని దినాలు వస్తారు, చిన్న కష్టం తగిలినప్పుడు వాళ్ళ సంఘం నుంచి విడిచిపెట్టే స్థితిలో ఉంటారు. ఆ స్థితిలో నుంచి మనం ప్రతి కష్టాన్ని, ప్రతి సమస్యని ఎదిరించే స్థితికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. ఎప్పుడు అంటే ప్రార్థనలోను, విశ్వాసంలోను, బైబిల్ ధ్యానంలోనూ మనం చక్కగా ఎదుగుతూ ఉన్నప్పుడు మాత్రమే. 5వ వచనం చూసుకున్నాం. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలను పాపులను నిలవరు. నీతిమంతులుగా మనం ఈ లోకంలో బ్రతకాలి. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుమును. అట్టి నాశనం నుంచి మనం తొలగిపోవాలని దేవుని యొక్క ఉద్దేశం. ప్రియులారా, నేను ఒక విషయాన్ని మాత్రం మీకు తెలియచేయగలను. ఒక క్రైస్తవ బిడ్డకి ఈ లోకరీత్యా శారీరకంగా అనేక శ్రమల మధ్య వాళ్ళ జీవితాలు కొనసాగించబడి ఉండవచ్చు, కానీ తుదక మాత్రం ఆశీర్వాదకరంగా వాళ్ళ ముగింపు ఉంటుందని లేఖనాలు సెలవిస్తూ ఉంటాయి. మన పితరులు ఎంతోమంది ప్రారంభంలో కష్టాలు ఎదుర్కొన్న వాళ్ళే. యోసేపు కానీ, దావీదు కానీ, దానియేలు కానీ, యోబు కానీ, వీరందరూ మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. వారి స్థితి చివరికి ఎంత ధన్యకరమైన జీవితం జీవించారు. మనం ఇట్లాగా ధన్యతలో ఉండాలి అంటే ఒక నీతిమంతులుగా, యథార్థంగా, దేవుని యొక్క భక్తిలో, బైబిల్ ధ్యానించుకుంటూ దుష్టులకు దూరంగా ఉండాలని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు పరిశుద్ధ నామములో ఈ వాక్యాన్ని దీవించును గాక. మీ అందరికి నా వందనాలు తెలియచేస్తున్నానండి.